హాయ్, దిస్ ఈజ్ హరుణ్. టుడేస్ టాపిక్ వచ్చేసి వాల్కనోస్. వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు అని మనం తెలుగులో చెప్పచ్చు. అగ్నిపర్వతాలు. అదేవిధంగా మన క్లాసెస్ అన్నీ కూడా యూపీఎస్సి @MK Reddy ఛానల్, యూపీఎస్సి @MK Reddy ఛానల్ అని మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అందులో జియోగ్రఫీ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అందులో మనం ఈ జియోగ్రఫీ క్లాసెస్ నేను ఏవైతే చెప్తున్నానో ఆ క్లాసెస్ అన్నీ కూడా ఒక క్రొనాలజీగా, అంటే ఒక 1 by 1గా మీరు చూస్తే మీకు దాని గురించి అర్థమవుతుంది. 1 by 1 చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చూస్తే మనము దాని గురించి ఒక ఆర్డర్ అనేది తెలియకపోవచ్చు. కాబట్టి 1 by 1 చూడండి. యూపీఎస్సి @MK Reddy ఛానల్, అందులో జియోగ్రఫీ ప్లేలిస్ట్లో జియోగ్రఫీ క్లాసెస్ అనేవి ఉంటాయి. సరే, టుడేస్ టాపిక్ వచ్చేసి వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు అని చెప్పవచ్చు. అసలు ఈరోజు టాపిక్లో వచ్చేసి మనం వాల్కనోస్ అంటే ఏంటివి, అదేవిధంగా వాల్కనోస్ అనేవి ఆ నిర్మాణం అంటే ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రక్చర్లోనే మనం క్రాటర్ అనేది చూస్తాం. అదేవిధంగా బేస్, అదేవిధంగా నెక్ ఆర్ వెంట్ అనేది కూడా ఈ వాల్కనోస్ యొక్క స్ట్రక్చర్లోనే చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఏం నేర్చుకుంటామంటే టైప్స్ ఆఫ్ వాల్కనోస్ బేస్డ్ ఆన్ యాక్టివిటీ అంటే అవి వెదజల్లబడే అగ్నిపర్వత విస్ఫోటనాన్ని బట్టి కూడా మనం అగ్నిపర్వతాలను, అంటే అవి ఏ విధంగా అంటే సంవత్సరానికి ఒకసారి అగ్నిపర్వత విస్ఫోటనం సంభవిస్తే ఒకలా, అదేవిధంగా అవి అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరగకపోతే ఇంకోలా, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ వాల్కనోస్ బేస్డ్ ఆన్ యాక్టివిటీలో మనం చూస్తాం. అదేవిధంగా 4th వన్ వచ్చేసి అవి అగ్నిపర్వత విస్ఫోటనం ఎరప్షన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా మనము ఈ వాల్కనోస్ను డివైడ్ చేస్తాము. కాబట్టి ఎరప్షన్ను బట్టి కూడా అందులోని టైప్స్ను కూడా ఈరోజు మనం చూస్తాం. అదేవిధంగా ఇంకా వచ్చేసి గిజర్డ్స్ అంటే, అదేవిధంగా హాట్ స్ప్రింగ్స్ అంటే ఏంది, అదేవిధంగా ఫ్యూమారోల్స్, వీటన్నిటి మీనింగ్ కూడా మనం నెక్స్ట్ నేను చెప్పబోయే దానిలో తెలుస్తాయి. ఇదంతా ఏమేమి తెలుస్తాయి ఈరోజు, వాల్కనోస్ అంటే ఏంది, అందులోని స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుంటాము. అదేవిధంగా టైప్స్ ఆఫ్ వాల్కనోస్ బేస్డ్ ఆన్ యాక్టివిటీ, అదేవిధంగా ఎరప్షన్ను బట్టి కూడా ఎన్ని రకాలుగా అగ్నిపర్వతాలు అనేవి ఉన్నాయని కూడా, అదేవిధంగా హాట్ స్ప్రింగ్స్ అంటే ఏంది, గీజర్స్ అంటే ఏంది, ఫ్యూమారోల్స్ అంటే ఏంది అనేది కూడా ఈరోజు మనం ఈ క్లాస్లో ఈ వీడియోలో చూద్దాం. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్కనోస్ అంటే ఏందో చూద్దాం. అగ్నిపర్వతం అంటే మన భూమి లోపల, మన ఎర్త్ లోపల జరిగే ఆ అంతర్జనిత ప్రక్రియ వలన ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అనేది జరిగే మార్పుల వలన, భూ నిర్మితిలో జరిగే మార్పుల వలన ఉష్ణోగ్రత అనేది రిలీజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ వలన అక్కడ ఉండే శిలలు, అంటే ఆ రాక్స్ లేదంటే ప్లేట్స్ అయినా చెప్పచ్చు, రాక్స్ ఆర్ ప్లేట్స్, ఇవి కరిగి, ఈ రాక్స్ ఆర్ ప్లేట్స్ అనేవి కరిగి ఒక
ఒక శిలాద్రవం అంటే మాగ్మా ఛాంబర్గా మెల్ట్ అవుతాయి. మాగ్మా ఛాంబర్గా మెల్ట్ అవుతాయి. మాగ్మా ఛాంబర్గా మెల్ట్ అవుతాయి అంటే మాగ్మా ఛాంబర్గా మెల్ట్ అవుతాయి అంటే దీన్నే మనం శిలాద్రవం అనొచ్చు. శిలాద్రవం శిలాద్రవం అని చెప్పవచ్చు. ఈ మాగ్మా ఛాంబరు చూడండి ఈ విధంగా అనుకుంటే మాగ్మా ఛాంబర్ అంటే ఇది క్రస్ట్ అనుకుంటే ఈ క్రస్ట్ లోపల శిలలు అనేవి శిలలు అనేవి కరిగి శిలాద్రవం అంటే ఒక మాగ్మా ఛాంబర్ అనేది ఏర్పడుతుంది. ఇందులో ఈ విధంగా మాగ్మా ఛాంబర్ అనేది ఏర్పడుతుంది. ఈ మాగ్మా ఛాంబర్లో ఇది ఉంటుంది కదా, ఈ మాగ్మా అనేది ఒక నెక్ లేదంటే దీన్నే మనం వెంట్ అంటాం. ఇదేమో మాగ్మా ఛాంబర్. దీన్నే మనం శిలాద్రవపు నిల్వ అని చెప్తాం. మాగ్మా ఛాంబర్. ఈ మాగ్మా అనేది లోపల జరిగే ప్రక్రియ వలన పైకి ఈ విధంగా ఒక నెక్ ఆర్ వెంట్ ద్వారా ఈ పైన ఉంటుంది కదా, ఈ విధంగా దీనికి ఈ విధంగా అంటే కోన్ షేపుడు ఈ విధంగా లేదంటే ఒక బౌల్ షేప్ కోన్ ఆర్ బౌల్ ఈ విధంగా కోన్ బౌల్ ఈ షేప్లలో ఇక్కడ ఉండే మాగ్మా అనేది ఈ విధంగా పైకి వెదజల్లబడి ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ మాగ్మా అనేది పైకి వస్తుంది. ఈ మాగ్మా పైకి వచ్చిన దాన్ని ఇక్కడ జరిగే ప్రక్రియ వలన ఈ మాగ్మా అనేది పైకి వెదజల్లబడడం వలన ఇక్కడ కోన్ షేపుడు ఆర్ బౌల్ షేపుడు గుంతలు ఏర్పడతాయి. ఈ గుంతల నుంచి ఈ మాగ్మా అనేది ఇక్కడ వాయువులతో కూడిన మిశ్రమం. చూడండి మాగ్మా అదేవిధంగా లావాకు తేడా. మాగ్మా అంటే ఈ మెల్టింగ్ రాక్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది గ్యాసెస్తో కూడి ఉంటుంది అంటే వాయువులతో కూడిన మిశ్రమం గ్యాసెస్ను కలిగి ఉంటుంది ఇది. అదేవిధంగా ఈ లావా అంటే ఈ పైకి వచ్చిన మాగ్మా అనేది అందులో ఉండే వాయువులు అంటే ఆ గ్యాసెస్ అనేవి పైకి రిలీజ్ అయ్యి మిగతాది ఏది ఉంటుందో అదంతా కూడా ఈ విధంగా ఈ క్రస్ట్ పైన ఈ విధంగా గడ్డ కడుతుంది. దాన్ని మనం అంటే గ్యాసెస్ను కోల్పోయిన మాగ్మానే లావా అని పిలుస్తాము. అంటే ఇది గ్యాసెస్ను కలిగి ఉంటుంది, ఇది గ్యాసెస్ను కోల్పోయి ఉంటుంది. అంటే ఇక్కడేమో లాస్ ఆఫ్ గ్యాసెస్, ఇదేమో గ్యాసెస్ను కలిగి ఉంటుంది. మాగ్మాకి లావాకి తేడా ఇది. ఈ విధంగా ఈ మాగ్మా అనేది పైకి వచ్చి ఈ షేపులలో ఇక్కడ ఈ లావా అనేది శిలాద్రవం అనేది చేరి లావాగా మారి ఆ లావా అనేది ఈ విధంగా అక్కడ చుట్టుపక్కల గడ్డ కడుతుంది. దాన్నే మనము అగ్నిపర్వతం వాల్కనో అని పిలుస్తాము. అగ్నిపర్వతం లేదంటే వాల్కనో అని మనం పిలుస్తాము. ఈ విధంగా మాగ్మా అనేది ఒక నెక్కు లేదా వెంటు ద్వారా ఇక్కడ పైకి చేరడాన్నే మనం ఈ పైకి చేరిన ఈ మాగ్మా ఈ గ్యాసెస్ను కోల్పోయి ఆ లావాగా మారుతుంది. ఆ లావా అనేది ఈ క్రస్ట్ పైన ఈ విధంగా గడ్డ కడితే ఘనీభవిస్తుంది అంటాం. ఈ గడ్డ కట్టడాన్నే మనం వాల్కనో అగ్నిపర్వతం అని పిలుస్తాం. చూడండి డయాగ్రామ్లో ఒక్క నిమిషం క్లారిటీ. చూడండి మాగ్మా ఛాంబర్ ఇక్కడ అట్ హై టెంపరేచర్స్ వలన
ఆ హై టెంపరేచర్స్ వలన ఇక్కడ ఉండే రాక్స్ అనేవి మెల్ట్ అయ్యి ఇక్కడ శిలాద్రవం అంటే ఈ మాగ్మా ఛాంబర్ అనేది ఏర్పడుతుంది. మాగ్మా ఛాంబర్ ఇక్కడ ఉండే ఆ ప్రెజర్ కండిషన్స్ వలన ఇక్కడ ఉండే ప్రెజర్ కండిషన్స్ వలన ఇక్కడుండే ప్రెజర్ కండిషన్స్ వలన ఇక్కడ ఉండే ఈ ప్రెజర్ కండిషన్స్ వలన ఆ మాగ్మా అనేది ఈ వెంట్ ఇక్కడ ఉంది కదా, ఇది ఈ వెంట్ ద్వారా ఇక్కడ పైన క్రాటర్ అంటాం, దీన్ని క్రాటర్ అంటాం. ఈ వెంట్ ద్వారా ఈ మాగ్మా అనేది పైకి వచ్చి ఇక్కడ వాయువులను కోల్పోయి ఇక్కడ గుంతల మాదిరిగా ఏర్పడతాయి. క్రాటర్ అనేది గుంతల మాదిరిగా ఏర్పడతాయి. వాటిని మనం క్రాటర్ అని పిలుస్తాము. ఈ క్రాటర్లు లావాగా, ఈ మాగ్మా అనేది లావాగా మారుతుంది. అంటే గ్యాసెస్ను కోల్పోయి అదంతా కూడా ఈ విధంగా ఆ లావా అనేది ఈ విధంగా ఘనీభవిస్తుంది. దాన్నే మనం అగ్నిపర్వతం, వాల్కనో అని పిలుస్తాము. ఎస్, మాగ్మా పైకి వచ్చినాక వాయువును కోల్పోయినాక లావాగా మారుతుంది. ఆ లావా గడ్డ కట్టిన తర్వాత అది అగ్నిపర్వతంగా మార్పు చెందుతుంది. ఎస్, ఇదండి. ఇది మాగ్మా ఛాంబర్. ఈ వెంట్ ద్వారా పైకి వస్తుంది. తర్వాత దీన్నే మనం క్రాటర్ అంటాం. అది ఇక్కడ గోతిమారి వెళ్ళిపోయింది కదా, దీన్ని మనం క్రాటర్ అంటాము. తర్వాత ఈ మాగ్మా అనేది గ్యాసెస్ను కోల్పోయిన తర్వాత అది లావాగా గడ్డ కడుతుంది. దాన్నే మనం వాల్కనో లేదంటే అగ్నిపర్వతం అని పిలుస్తాం. వాల్కనో లేదంటే అగ్నిపర్వతం అని మనం పిలుస్తాము. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్కనోస్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి అంటే ఈ వాల్కనోస్ అనేవి ఎక్కడ సంభవిస్తాయి అనేది మనం చూద్దాం. వాల్కనోస్ అనేవి ఎక్కడెక్కడ సంభవిస్తాయంటే అలాంగ్ ప్లేట్ బౌండరీస్ అంటే పలక అంచుల వెంబడి, అంటే ఓషియానిక్ ప్లేట్, అదేవిధంగా కాంటినెంటల్ ప్లేట్, ఒక ఓషియానిక్ ప్లేట్, అదేవిధంగా కాంటినెంటల్ ప్లేట్ ఢీకొనే అంచుల వెంబడి ఈ వాల్కనోస్ అనేవి సంభవిస్తాయి. అదేవిధంగా అలాంగ్ ది మిడ్ ఓషియానిక్ రిడ్జ్, అదేవిధంగా అలాంగ్ ద రిఫ్ట్ వ్యాలీ, అదేవిధంగా ఫోల్డ్ మౌంటైన్ రేంజ్, అలాంగ్ ది ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ అంటే ముడత పర్వత శ్రేణుల వెంబడి కూడా ఈ వాల్కనోస్ అనేవి సంభవిస్తాయి. అలాంగ్ ప్లేట్ బౌండరీస్, అలాంగ్ ద మిడ్ ఓషియానిక్ రిడ్జ్, అలాంగ్ ద రిఫ్ట్ వ్యాలీ అంటే పగులు లోయల వెంబడి, అలాంగ్ ద ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ ఇక్కడ మనకు అగ్నిపర్వతాలు సంభవిస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా ఏం చూడొచ్చు ఈ వాల్కనోస్లో అంటే ఆ లావా ఏదైతే ఉంటుందో లావా మాగ్మా ఛాంబర్ నుంచి ఈ లావా అనేది నెక్కు లేదా ఈ వెంట్ ద్వారా, దీన్ని నెక్ ఆర్ వెంట్ అని పిలుస్తాము. దీన్నేమో మాగ్మా ఛాంబర్ అంటాం. దీన్నేమో మాగ్మా ఛాంబర్ అంటాం.
దీన్నేమో క్రాటర్ అంటాం, అంటే గుంత మాదిరిగా ఏర్పడుతుంది. దీన్నేమో మనం క్రాటర్ అంటాం, క్రాటర్ అంటాం. ఎస్. ఇవి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉండే మాగ్మా పైకి వెళ్ళి గ్యాసెస్ను కొలిపోయినాక అది లావాగా గడ్డ కడుతుంది. దాన్ని మనం అగ్నిపర్వతం అన్నాం. ఎస్. కాలక్రమేణా ఈ క్రాటర్స్ ఏవైతే ఈ గుంతలు ఉన్నాయో ఆ గుంతల్లోకి నీరు అనేది చేరడం వలన వాటర్ అనేది చేరడం వలన అవి లేక్స్గా మార్పు చెందినాయి. అటువంటి లేక్స్ ఏమైనా ఏర్పడినాయా అంటే అటువంటి లేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే మన ఇండియాలో మహారాష్ట్రలో లునార్ లేక్ ఉంది. లునార్ లేకు ఈ విధంగా ఏర్పడిన లేకే మన ఇండియాలో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏ లేక్స్ ఏర్పడినాయంటే యుఎస్ఏలోని ఎలూషియన్ దీవులలో గల బుల్టిన్ లేక్ యుఎస్ఏ బుల్టిన్ లేక్ ప్రపంచంలోనే అతి పెద్ద లేక్. ఇది ప్రపంచంలోనే ఈ విధంగా ఏర్పడిన లేకు క్రాటర్ లేక్ అంటాం. అతిపెద్ద క్రాటర్ లేక్ యుఎస్ఏలోని బుల్టిన్ లేక్, అంటే హవాయ్ దీవుల్లో ఉంటుంది. ఇది హవాయ్ ఐలాండ్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ గుంతలు అనేవి లార్జ్ ఇన్ సైజు, అంటే పెద్దవిగా ఉంటే లార్జ్ ఇన్ సైజు వాటిని ఏమంటామంటే కాల్డెరాస్ అంటాం. కాల్డెరాస్ అని పిలుస్తాము. అంటే ఆ గుంతలు అనేవి పెద్దవిగా అయితే వాటినే మనం కాల్డెరాస్ అని పిలుస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ మాగ్మా ఏదైతే ఉందో మాగ్మా ఇక్కడ కింద మాగ్మా ఛాంబర్ ఉంది కదా, ఈ మాగ్మా అనేది గ్యాసెస్ను కోల్పోయినాక ఈ విధంగా లావాగా ఘనీభవిస్తుంది, అంటే గడ్డ కడుతుంది. దాన్నే మనం అగ్నిపర్వతం అని పిలిచినాము. ఆ లావా ఉంది కదా, ఈ లావాను మళ్ళీ మనం టూ టైప్స్గా విభజించవచ్చు, అంటే 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. అది ఎసిడిక్ లావా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బేసిక్ లావా. ఏదైతే మనం లావా మాగ్మా నుంచి పైకి వస్తున్నామన్నామో అందులో సిలికా కంటెంట్ అనేది సిలికా యొక్క పర్సంటేజ్, అంటే సిలికా అనేది ఒక ఎలిమెంట్. ఈ సిలికా పర్సంటేజ్ అనేది 65%. అంతకన్నా ఎక్కువగా ఉంటే 65%, అంతకన్నా ఎక్కువగా ఉంటే మనకు మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. ఎసిడిక్ లావా వలన మనకు మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. సిలికా పర్సంటేజ్ అనేది 65% లేదంటే అంతకన్నా ఎక్కువగా ఉంటే ఈ ఎసిడిక్ లావా అనేది జిగురుగా ఉంటుంది. ఎసిడిక్ లావా అనేది స్టిక్కీ. అదేవిధంగా తిక్కుగా ఉంటుంది. జిగురు అదేవిధంగా చిక్కగా ఉంటుంది. ఈ ఎసిడిక్ లావా అనేది స్టిక్కీ అదేవిధంగా తిక్కుగా ఉంటుంది. కాబట్టి ఇది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఆ లావా అనేది ట్రావెల్ కావడం వలన మనకు మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. ఎసిడిక్ లావా వలన అందులో ఎసిడిక్ లావాలో సిలికా అనే ఎలిమెంటు 65% అంతకన్నా ఎక్కువగా ఉండడం వలన మనకు మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఎసిడిక్ లావా ఏదైతే ఉందో అది స్టిక్కీ అండ్ థిక్గా ఉంటుంది. అందువలన అది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది.
ఆ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కావడం వలన మనకు మౌంటైన్స్ అనే భూస్వరూపాలు ఏర్పడతాయి. మౌంటైన్స్ అనేవి ఈ ఎసిడిక్ లావా వలన ఏర్పడతాయి. అదేవిధంగా ఈ బేసిక్ లావా అంటే అదేవిధంగా బేసిక్ లావా అంటే ఆ సిలికా కంటెంట్ అనేది, సిలికా ఎలిమెంట్ అనేది లెస్ దాన్ 45% ఉంటుంది. లెస్ దాన్ 45% ఉంటుంది. అందువలన మనకు ఇది వచ్చేసి ఇక్కడ బేసిక్ లావా వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే బేసిక్ లావా అనేది పలచగా ఉంటుంది. బేసిక్ లావా అనేది పలుచగా ఉంటుంది. అంటే పలుచగా ఉంటుంది అంటే తిన్నుగా ఉంటుంది. బేసిక్ లావా అనేది తిన్నుగా ఉంటుంది. బేసిక్ లావా అనేది తిన్నుగా ఉంటుంది కాబట్టి, పల్చగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అందువలన మనకు ప్లెయిన్స్ ఆర్ ప్లాట్యూస్ అనే భూస్వరూపాలు ఏర్పడతాయి. ప్లెయిన్స్ అంటే మైదానాలు, అదేవిధంగా ప్లాట్యూస్ అనే భూస్వరూపాలు ఏ లావా వలన ఏర్పడతాయి అంటే మనకు బేసిక్ లావా. దీన్నే మనం క్షార లావా అని పిలుస్తాం. తెలుగులో క్షార లావా అని పిలుస్తాం. దీన్ని వచ్చేసి ఎసిడిక్ లావాని వచ్చేసి ఆమ్ల లావా అని పిలుస్తాం. ఈ ఆమ్ల లావా వలన ఈ ఎసిడిక్ లావా వలన మనకు మౌంటైన్స్ అనేవి ఏర్పడితే ఈ బేసిక్ లావా వలన మనకు ప్లెయిన్స్ ఆర్ ప్లాట్యూస్ అనే భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి. చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము అగ్నిపర్వత విస్ఫోటనం, ఎక్స్ప్లోజివ్ ఆఫ్ వాల్కనో అంటే ఏందో మనం చూద్దాం. ఎక్స్ప్లోజివ్ ఆఫ్ వాల్కనో అంటే మనం చూద్దాం. ఈ మాగ్మా ఉంది కదా, ఈ మాగ్మా ఛాంబర్లోని ఈ మాగ్మా అనేది ఈ నెక్ ఆర్ వెంట్ ద్వారా ఇక్కడుండే హై ప్రెజర్ వలన ఇక్కడుండే మాగ్మా అనేది పైకి వస్తుంది. హై ప్రెజర్ వలన ఇక్కడుండే మాగ్మా అనేది పైకి వస్తుంది. ఇక్కడుండే హై ప్రెజర్ వలన మాగ్మా అనేది పైకి వస్తుంది. ఆ లావా అనేది ఎక్స్ప్లోజివ్. చూడండి, ఈ లావా ఇక్కడ పైకి వచ్చింది కదా, ఆ లావా అనేది ఎక్స్ప్లోడ్. ఆ లావా అనేది ఇక్కడ ఉండే ఈ బిలాము ఇక్కడ హై ప్రెజర్ వలన ఇక్కడుండే మాగ్మా అనేది పైకి వచ్చేసి ఒక్కసారిగా విస్ఫోటనం అంటే ఎక్స్ప్లోజివ్. ఈ విధంగా ఎక్స్ప్లోజ్ అవుతుంది. ఈ విధంగా వెదజల్లు పడుతుంది విత్ ఏ బిగ్ సౌండ్. అంటే ఎక్కువ శబ్దంతో ఇక్కడుండే ఈ మాగ్మా అనేది ఆ రాతి ముక్కలైతేనేమి, ఆ వాయువులైతేనేమి ఎక్కువ ఇక్కడుండే హై ప్రెజర్ వలన అవి బయటికి రావడానికి విస్ఫోటనం చెందుతాయి. దాన్నే మనం ఎక్స్ప్లోజివ్ అంటాం. అంటే వాల్కనో ఎక్స్ప్లోజివ్ అంటే అక్కడ ఉండే హై టెంపరేచర్స్ వలన ఆ లావా అనేది ఈ లావా ఛాంబర్ను రీచ్ అయ్యి అక్కడ ఎక్స్ప్లోడ్ విత్ ఏ లౌడ్ సౌండ్ అంటే ఒక్కసారిగా విస్ఫోటనం జరుగుతుంది. అప్పుడు మనకు వాయువులు అనేవి అంటే గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్ ఏంటంటే ఆ గ్యాసెస్ వచ్చేసి మనకు ఏ గ్యాసులు రిలీజ్ అవుతాయి ఈ అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించినప్పుడు మనకు H2S హైడ్రోజన్ సల్ఫైడ్, అదేవిధంగా హైడ్రోజన్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. ఇవన్నీ కూడా అగ్నిపర్వతం అనేది బద్దలైనప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్. ఇవన్నీ కూడా కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు ఇక్కడుండే మాగ్మా అనేది ఒక్కసారిగా పేలినప్పుడు ఈ విధమైన గ్యాసెస్ మనకు రిలీజ్ అవుతాయి. చూడండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ చూడండి. అదేవిధంగా టైప్స్ ఆఫ్ వాల్కనోస్ based on activity and regular eruption
ఎరప్షన్ ఇంటర్వెల్స్. ఎరప్షన్ ఇంటర్వెల్స్. ఈ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఏ దాన్ని బట్టి మనం విభజిస్తున్నామంటే దాని యొక్క క్రియాశీలత, అదేవిధంగా అది ఆ ఎక్స్ప్లోజివ్ ఉంది కదా, అది ఆ ఎరప్షన్ అనే ఇంటర్వెల్స్, ఆ విరామ సమయం అంటే ఏ టైమ్స్లో అవి రిలీజ్ చేస్తాయి, అగ్నిపర్వత విస్ఫోటనం జరుగుతుంది కదా, అది ఏ టైంలో రిలీజ్ చేస్తారనేది దాన్ని బట్టి మనం వాల్కనోస్ను 3 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. ఆ 3 టైప్స్ ఏంటంటే అనేది చూద్దాం ఇప్పుడు. యాక్టివ్ వాల్కనోస్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డార్మంట్ వాల్కనోస్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టింక్ట్ వాల్కనోస్. యాక్టివ్ వాల్కనోస్, డార్మంట్ వాల్కనోస్, ఎక్స్టింక్ట్ వాల్కనోస్. యాక్టివ్ అంటే క్రియాశీలత అగ్నిపర్వతాలు. అదేవిధంగా డార్మంట్ అంటే నిద్రాణ ఆర్ సుప్తావస్థ. సుప్తావస్థ అగ్నిపర్వతాలు అంటాం. అదేవిధంగా ఎక్స్టింక్ట్ అంటే ఇక్కడ వచ్చేసి వీటిని మనం ఏమంటామంటే విలుప్త అగ్నిపర్వతాలు అంటాం. చూడండి, ఫస్ట్ యాక్టివ్ వాల్కనోస్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. యాక్టివ్ వాల్కనోస్ అంటే ఇవి వచ్చేసి రెగ్యులర్గా ఎరప్ట్ అవుతూ ఉంటాయి, అంటే తరచుగా ఎక్స్ప్లోజివ్ అవుతూ ఉంటాయి, అంటే తరచుగా విస్ఫోటనం చెందే అగ్ని పర్వతాలనే మనం యాక్టివ్ వోల్కనోస్ ఆర్ క్రియాశీలత ఉన్న వోల్కనోస్గా పిలుస్తాము. అదేవిధంగా ఈ డార్మంట్ వోల్కనోస్ అంటే ఒక్కసారి విస్ఫోటనం జరిగి మళ్ళీ కొద్ది కాలం సైలెంట్గా ఉండి మళ్ళీ ఏదో ఒక టైంలో విస్ఫోటనం జరిగితే వాటినే మనం డార్మంట్ వోల్కనోస్ అంటాం. ఇక్కడ ఏ విధమైన విస్ఫోటనం జరగదు, అలాంటి వాటిని మనం ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటాం. చూడండి, యాక్టివ్ వాల్కనోస్లో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్టివ్ వాల్కనోస్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. యాక్టివ్ వాల్కనోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, యాక్టివ్ వాల్కనోస్ అందులో వచ్చేసి వెసూవియస్. ఇది ఎక్కడుంది అంటే ఇటలీలో ఉంది. యాక్టివ్ వాల్కనోస్కు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్రాకటోవా. ఇది ఎక్కడుంది అంటే ఇండోనేషియాలో ఉంది. అదేవిధంగా ఇది లార్జెస్ట్ వోల్కనిక్ ఎరప్షన్. క్రాకటోవా అనేది ఎక్కడుంది అంటే ఇండోనేషియాలో ఉంది. వెసూవియస్ అనేది ఎక్కడుంది అంటే ఇటలీలో ఉంది. అదేవిధంగా మానాలోవా ఇది ఎక్కడుందంటే యుఎస్ఏలో ఉంది. ఇది వచ్చేసి లార్జెస్ట్ ఆఫ్ వరల్డ్ వాల్కనోస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బారెన్. ఇది ఎక్కడుందంటే మన ఇండియాలోనే ఉంది. బారెన్ అనే యాక్టివ్ వాల్కనో ఎక్కడుంది అంటే
ఇండియాలోనే ఉంది. ఇది ఎక్కడుందంటే మిడ్ అండమాన్, మధ్య అండమాన్లో ఉంది. మధ్య అండమాన్లో ఉంది. ఈ బారెన్ అనే ఐలాండ్ ఇండియాలోనే ఉంది, మధ్య అండమాన్లో ఉంది. మన దేశంలోని ఏకైక క్రియాశీలత యాక్టివ్ వాల్కనో ఇది. ఏకైక యాక్టివ్ వాల్కనో. అదేవిధంగా ఇంకా వచ్చేసి స్ట్రాంబోలి. ఇంకా వచ్చేసి స్ట్రాంబోలి